మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్న ఒక విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరంలోని దిల్సుఖ్ నగర్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లాకు చెందిన 26 ఏళ్ల సాహితి దిల్సుఖ్ నగర్లోని లక్ష్మీ ఉమెన్స్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఎంబీఏ చదువుతోంది. ఈ క్రమంలో హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే యువతి ఆత్మహత్యకు కారణం ఒక యువకుడంటూ సమాచారం. వెంకటాపురానికి చెందిన మోహన్ రావు కుమారుడు హరీష్ విద్యార్థిని చావుకు కారణమైనట్లుగా తెలుస్తోంది. హరీష్ తరచూ సాహితిని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ విషయం తన తండ్రి మోహన్ రావుకు తెలిసి కూడా సాహితీని బెదిరించాడు. దీంతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖిత లైవ్లో అందిస్తారు. లిఖిత, యువతి మరణానికి ప్రధాన కారణం ఒక యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న యువకుడే అంటూ తెలుస్తోంది. అసలు సమాచారం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఎవరైతే ఈ స్వాతి అనే మహిళ ఉందో తాను ఎంబీఏ అయితే చదువుతుంది, 26 సంవత్సరాలు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ స్వాతికి అలాగే హరీష్కి సంబంధించి కొన్ని వివాదాలు అయితే జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరూ స్నేహితులు, ఆ తర్వాత ఈ స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న హరీష్ తండ్రి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ లీడరు, తను మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు ఒకనొక టైంలో. అయితే కొంత రాజకీయ పలుకుబడి ఉండడంతో వారికి ఆస్తులు కూడా కొంత ఎక్కువగా ఉండడంతో ఇలాంటి ఒక యువతి పేద ఇంటి నుండి వచ్చిన అమ్మాయిని తాను స్వీకరించలేక ఆ అమ్మాయిని కొంతవరకు బెదిరింపులకు గురి చేయడం అయితే జరిగింది. దీనికి తోడు ఇటు హరీష్కు కూడా తండ్రికి వంత పాడడంతో మానసిక వేదనకు గురైన ఈ స్వాతి అయితే తాను బలవత్ మరణానికి పాల్పడడం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకోవడం అయితే జరిగింది. ఇక స్వాతి బంధువులు అలాగే తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా తమ ఈ అమ్మాయి మాత్రం కొంత డిప్రెషన్లో ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తూ ఎవరితో మాట్లాడకుండా ఫోన్ వచ్చినా కూడా చాలా వరకు భయపడుతుంది. ఏం జరిగింది అని అడిగినప్పుడు సరైన సమాధానం ఇవ్వలేదు. ఒకనొక టైంలో చెప్పే ప్రయత్నం చేసింది, కానీ ఇలా చేసుకుంటుంది అని అనుకోలేదు. ఈరోజు ఈ యొక్క ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా తమకు న్యాయం చేయాలి. ఎవరైతే హరీష్ ఉన్నాడో అలాగే హరీష్ కుటుంబ సభ్యులకు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయిన వారు, అంటే ఎవరైతే స్వాతికి ఫోన్లు చేసి కూడా కొంతమంది బెదిరించిన పరిస్థితి ఉంది, అలాంటి వారు కూడా ఈ కేసులో నిందితులుగా తీసుకోవాలని కూడా స్వాతి బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పకుండా ఈ విషయంపైన అయితే స్పందించాలి, అలాగే వారిని పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయాలంటూ స్వాతి బంధువులు ఎవరైతే ఉన్నారో వారైతే చెప్పడం జరుగుతుంది. నందు, రైట్, థ్యాంక్ యూ లిఖిత. హాస్టల్లో జాబ్ కోసం వచ్చిన నా మేనకోడలి ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొడుకు మా మేనకోడల్ని హెరాస్మెంట్ చేసి మోసం చేసి మోసగింపు మాటలతో నానా ఇచ్చేసి హెరాస్మెంట్ చేసి అన్యాయంగా నా మేనకోడల్ని ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపించి బెదిరించి ఇచ్చేశాడు. ఇలా చేస్తున్నానని చెప్పి తండ్రికి చెప్పినా కూడా తండ్రి కేసు పెట్టుకోండి అని చెప్పి ఆయన మాట్లాడారు. కాబట్టి ఈ విషయం గురించి మనం చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో మేము రిపోర్ట్ చేశాము. చైతన్యపూరి సిఐ గారు స్టాఫ్ అందరూ కూడా నా మేనకోడలకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చగలరని సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి అరాచక శక్తులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి. నా మేనకోడలు ఇవాళ అన్యాయం అయిపోయింది. రేపన్న రోజున నా కూతుర్లు కానీ మేనకోడలు కానీ ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకుండా ఉండాలని నేను ఈ పోలీస్ శాఖ వారికి సవినయంగా మనవి చేసుకుంటూ మాకు